స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం, మన పిల్లలకి మనం చెప్పుకోలేక అవతల వ్యక్తులను చంపేయాలా? ఈ విషయం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. నిన్న అమీన్పూర్ బీరంగూడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక యువతి వాళ్ళ తల్లితో ప్రేమ గురించి చెప్పింది. అతని పేరు కిరణ్ సాయి, ఐ థింక్ సాయి అయితే ఉంది. అతను వాళ్ళిద్దరూ మేబీ ప్రేమ వ్యవహారం మీద ఉండి ఉండొచ్చు. అయితే ఆ తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకుని కుర్రవాడిని మనం మాట్లాడదామని ఇంటికి పిలిచి క్రికెట్ బ్యాటులతో తల మీద కొట్టారు. సరే, తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారే కానీ అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఇక్కడ పూర్తిగా ఆ తల్లిదండ్రులదే బాధ్యత, అమ్మాయి తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. నిజానికైతే తల్లి ఒప్పుకుంది, జీవితకాలం శిక్ష వేస్తే తప్ప ఇలాంటి విమర్శన చాలానే జరిగాయి. కానీ ఇది నిన్ననే అయింది. అది కూడా ఇంటికి అబ్బాయిని పిలిపించుకుని మరీ చంపేశారు. ఇప్పుడు నిజానికి ఈ అంశంలో వారిద్దరూ మేజర్స్, బీటెక్ చదువుతున్నారు. ఒకవేళ ఈ తల్లిదండ్రులకి, అమ్మాయి తల్లిదండ్రులకి ఇది ఏదైనా ఇష్టం కాని సందర్భం అయితే తన అమ్మాయికి వాడు చెప్పుకోవాలి, కానీ అలా ఒకరిని చంపే హక్కు లేదు. ఒకవేళ ఇది ఇంకా వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే, ముందు బాగా మీరు చదువుకోండి అమ్మా, తర్వాత రోజుల్లో ఈ విషయాన్ని అప్పుడు అంతా ఇలాగే ఉంటే, ఏ రకమైన మార్పు లేకపోతే అప్పుడు చేసుకుందరు కానీ అని చెప్పి తాత్కాలికంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అలాగే యాక్చువల్గా నువ్వు మీ అమ్మాయినికి చెప్పుకోవడం చేతగాక ఇంకొక కుర్రవాడిని, పాపం భవిష్యత్తు ఉన్న కుర్రవాడిని చంపేశారు. ఇది ఎంతవరకు న్యాయం? మీ పిల్లలకి మీరు చెప్పుకోలేకపోతే అవతల వాడిని చంపేస్తారా? అదే పద్ధతిలో ఆ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయిని పిలిచి అలా చేసినా కూడా అంతే అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి వ్యవహారాలని కొంత జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు ట్రెండ్ అలాగే ఉంటుంది, కాదంటలేదు. వాళ్ళ అమ్మాయి అబ్బాయి కలిసి చదువుకోవడం, ప్రేమించుకోవడం జరుగుతూనే ఉన్నాయి. కొంత అదే రకమైనటువంటి అయితే ఏ ఇబ్బందులు లేవు. ఏ కులాంతరమో లేకపోతే ఏ మతాంతరం అయినప్పుడే ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అలాంటిది ఏదైనా అయినప్పుడు దాన్ని వేరే రకంగా చేయాలి, లేదా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేదు, చక్కటి ఇంకా ఆస్కారం ఉంది, మీరు ముందు బాగా చదవండి, ఎంఎస్ చెయ్యండి, ఎంటెక్ చెయ్యండి అని కొంత ప్రొలాంగ్ చేసి ఆ తరువాత అప్పుడు మీరు అప్పటికీ మీరు ఇలాగే ఉన్నారంటే తప్పకుండా పెళ్లి చేస్తామని చెప్పి కూడా తప్పించుకోవచ్చు. కానీ ఇలా పాపం ఇంటికి పిలిచి క్రికెట్ బ్యాటులతో తల మీద బాధితే ఎవరు బతుకుతారండి? చచ్చిపోకుండా ఉంటాడా కుర్రవాడు? ఆ తల్లిదండ్రులు కడుపు కోత చూడండి. చేతికి అందించే కొడుకు ఇలా చనిపోయాడనే బాధ వాళ్ళకి ఎంతో ఉంటుంది. సరే, ఈ తల్లికి మరి హత్య కేసు కాబట్టి జీవితకాల శిక్ష విధిస్తారా, ఇంకెలా జరుగుతుంది అనేది త్వరలో వేచి చూడాలి. ఇదే నేను ఇప్పటికే తల్లిదండ్రులకు ఏం చెప్తున్నానంటే, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే మనం చక్కగా దాన్ని డీల్ చేసే విధానం చేత కావాలి. తల్లిదండ్రి ఇటు అబ్బాయినైనా అమ్మాయి అయినా కానీ మీరు చదువుకుంటున్నారు, ఇంకా స్థిరపడాలి. అప్పుడు అప్పటికి మీ ప్రేమ ఇలాగ ఉంటే అప్పుడు ఆలోచిద్దాం, ముందు చదువుకోండి అని చెప్తే తాత్కాలిక విరమణ దొరుకుతుంది. లేదు, మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళితే కౌన్సిల్ ఇప్పిస్తే కూడా దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా చేయాల్సిన పోయి మనిషిని వెంటనే చంపేయడం అనేటువంటి విషయం తెలిసిన వెంటనే ఇంటికి పిలిచి మరి
మాట్లాడదామని ఇంటికి పిలిచి మరీ చంపడం అనేది అత్యంత హేయమైన దుశ్చర్య. దీన్ని అందరూ ఖండించాల్సిందే. ఇలాంటి విషయాలని ముందు ఎవరి పిల్లలను వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరు వింటారని కాదు, అందరికీ తెలుసున్నదే. ఎవరి పిల్లల మీద వాళ్ళకి కంట్రోల్ అనేటువంటిది లేదు ఇప్పుడు. అది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా కూడా. అయినా పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకి జ్ఞానం తెలుసు కాబట్టి వీళ్ళకి కొంచెం చెప్పాల్సిన రీతిలో చెప్పి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. ఇదే నేను మీకు చెప్పాలనుకున్న అంశం.